వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అందరింట తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఉత్తమ నాయక లక్షణాలను వెల్లడించింది ఈ అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తన. దివ్య నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి పట్ల తాను వ్యవహరిస్తున్న తీరును, సందర్భోచితంగా ఉన్న తన ప్రవర్తనను దివ్యనాయిక తన చెలికత్తెలతో వివరించింది ఈ సంకీర్తనలో. పరిస్థితిని బట్టి ప్రవర్తన ఎలా ఉండాలో మనుషులమైన మన అందరికీ ఓ వ్యక్తిత్వ వికాస పాఠంలా అనిపిస్తుంది ఈ సంకీర్తన. జ్ఞానగుళిక లాంటి ఈ శృంగార సంకీర్తనకు స్వరాలందించిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం పంతువరాళి, గానం శ్రీమతి గాయత్రి నారాయణన్. సుద్దులేమి బాయిట వేయలే, విన్నవించరే ఈ మాట వెలదులాల పన్ని, తన సుద్దులేమి బాయిట వేయలే, విన్నవించరే ఈ మాట వెలదులాల. జగమెల్ల నిరగగ సతినైతి తనకు తగవించు కంత దప్పతన పాలికి, జగమెల్ల నిరగగ సతినైతి తనకు తగవించు కంత దప్పతన పాలికి, విగటుగా వేడుక కాడైనాను, విగటుగా దానింత వేడుక
దక్కి ఉంటిని తన పాలికి సిగ్గునెక్కులో ఎంచక చిత్తమురా నడచితి దగ్గరి దక్కి ఉంటిని తన పాలికి వెక్కలించి తన సీత వెళ్ళావిరులైనను వెక్కలించి తన సీత వెళ్ళావిరులైనను ఒక్కి తన్ను మెచ్చే గాని ఒరటులు చూపనే విన్నవించరే ఈ మాట వెలదులాల పన్ని తన సుద్దులేమి బాయిట వేయనే విన్నవించరే ఈ మాట వెలదులాల ఆ కలసి మెలసి ఉండి కాగిలించుకుంటిని తలపు ఒప్పగించితి తన పాలికి కలసి మెలసి ఉండి కాగిలించుకుంటిని తలపు ఒప్పగించితి తన పాలికి ఎనసి శ్రీ వెంకటేశుడికనేమి చేసినాను ఎనసి శ్రీ వెంకటేశుడికనేమి చేసినాను చలవిచ్చే గాని మరి సాధించనీరనే విన్నవించరే ఈ మాట వెలదులాల పన్ని తన సుద్దులేమి బాయిట వేయనే విన్నవించరే ఈ మాట వెలదులాల ఆ ఆ వసురావు గారు స్వరకల్పన ఎంత బాగుందో, పాడడం కూడా అంత చక్కగా ఉంది గాయత్రి. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా ఉంది వసురావు, బాగుందండి. అభినందనలు ఇద్దరికి కూడా. వాసురావు గారు చాలా చక్కగా స్వరపరిచారు. ఈ కీర్తనలో ఉన్నటువంటి భావం శ్రీ వెంకట నాయకుని దక్షిణ నాయకునిగా వర్ణిస్తూ అన్నమయ్య చేసినటువంటిది ఈ కీర్తన. త్రికరణ శుద్ధి కలిగి సర్వస్వము స్వామికి సమర్పించిన స్వాధీన పతిక ఆ నాయిక. చెలులకు తన ప్రవర్తన గురించి నాయకునికి విన్నవించవలసినదిగా అభ్యర్థిస్తూ నడిచింది ఈ కీర్తన. పూర్తిగా ఇది రమ్య శృంగార కీర్తన. విన్నవించరే ఈ మాట వెలదులాల పన్ని తన సుద్దులేమి బాయిట వేయనే విన్నవించరే ఈ మాట వెలదులాల ఆ చతుషష్ఠి కళల్లో 4వ కళ నాటకము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టన్నడి ఈ పని నాటకము అంటారన్నమయ్య. జగన్నాటక సూత్రధారి అయినటువంటి పరమాత్ముడు జీవులను పాత్రధారులుగా మలచి జగన్నాటకాన్నే ఆడిస్తూ ఉంటాడు. అయితే జగన్నాటక సూత్రధారైనటువంటి పరమాత్ముడిని పాత్రధారిగా మలచి నాయకుని చేసి నాటకములకు కావలసినటువంటి నవరసములు హాస్యము, శృంగారము, అద్భుతము, భయానకము, భీభత్సము, రౌద్రము, వీరము, శాంతము, కరుణ రసాలను మేళవించి రక్తి కట్టించాడన్నమయ్య. ఆ కీర్తనే అవధరించగదవయ్య అన్ని రసములు. ఆ పాత్రలలో పరమాత్ముడు లీనమై ఒదిగిపోయాడు. అది నాటక కళగా సమన్వయం చేయడం జరిగింది. అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిదే తేనె మోవి రసము
నిత్య జీవన వ్యవహారంలో మనకు కనిపించే ప్రతి వస్తువుకు ఒక స్వభావం ఉంటుంది. భగవంతుడు ఆ ప్రత్యేక లక్షణంతోనే వాటిని సృష్టించాట. వాటిని మార్చాలనే ప్రయత్నం మానుకొని సమస్త చరాచర సృష్టికి మూలకారకుడైన భగవంతుణ్ణి ఆరాధించటమే సరైన నిర్ణయమని అన్నమయ్య రాసిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తన మనకు జీవిత సత్యాన్ని ప్రబోధిస్తుంది. ఆచరణాత్మక ధోరణిలో ఆలోచించాలని చెప్పిన ఈ సంకీర్తనకు స్వరాలద్దినవారు శ్రీ సాయి మధుకర్. రాగం సముద్రప్రియ, గానం శ్రీకృష్ణ. స్వభావము వద్దనరాదు, వాని వాని స్వభావము వద్దనరాదు. తానందు దొరలనంటే తప్పులు లేవు, వాని వాని స్వభావము వద్దనరాదు. తానందు దొరలనంటే తప్పులు లేవు. సొరిది చింత పులుసు చూచితే నోరూరును, వరుసల జవిగొన్నవాడుగాడు. సొరిది చింత పులుసు చూచితే నోరూరును, వరుసల జవిగొన్నవాడుగాడు. పరగదేహ ప్రకృతి పదార్థ గుణములవి, పరగదేహ ప్రకృతి పదార్థ గుణములవి. తొరల కెరుగుకొంటే దోషము లేదు, వారి వారి స్వభావము వద్దనరాదు. తానందు దొరలనంటే తప్పులు లేవు. బుద్ధి చెలించు వలసి అంటి ముట్టిన వాడుగాడు. నెలకొన్న ఇంతుల వర్ణించితే బుద్ధి చెలించు వలసి అంటి ముట్టిన వాడుగాడు. తలపు లక్ష్యము గురి తాకిన భావములవి, తలపు లక్ష్యము గురి తాకిన భావములవి. తలకక తెలిసితే తగువేమి లేదు, వారి వారి స్వభావము వద్దనరాదు. తానందు దొరలనంటే తప్పులు లేవు. రీతితో సర్పమును మంత్రించితే కరవదు, వాత సూత్రము గట్టిన వాడుగాడు. రీతితో సర్పమును మంత్రించితే కరవదు, వాత సూత్రము గట్టిన వాడుగాడు. ఈతల
వెంకటాద్రీశ్వరు మహిమలు ఇవి ఈతల శ్రీ వెంకటాద్రీశ్వరు మహిమలు ఇవి ఏతుల గొలిచితేను ఏ కర్మము లేదు వాని వాని స్వభావము వద్దనరాదు తానందు దొరలనంటే తప్పులు లేవు వాని వాని స్వభావము వద్దనరాదు తానందు దొరలనంటే తప్పులు లేవు. శ్రీకృష్ణ 2 ఆక్టేవ్ల్లో సునాయాసంగా సంచరించావు. అది నీ స్వభావం. దాన్ని మేము వద్దనకుండా మేము విన్నాం. వద్దనడం కాదు, ఇంకా ఆస్వాదించాం కావాలని చెప్పి. చక్కగా ఉంది. మధుకర్ గారు, సముద్ర ప్రియ ఏంటండి? రాగం పేరు అసలు ఎప్పుడు వినలేదు. సుమనేశ రంజని అని కూడా సుమనేశ రంజని అని కూడా అంటారు. దీని జనకరాగం ఏంటండి? ఆరోహణ అవరోహణ చెప్పండి ఒకసారి. చాలా బాగుందమ్మా, చక్కగా ఉంది. మధుకర్ గారు బాగుందండి. ఈ కీర్తనలో అన్నమయ్య నిష్కామ కర్మానుష్ఠాన యొక్క రహస్యాన్ని వివరిస్తున్నారు. జీవుడు అరిషడ్వర్గ ప్రేరితులై విషయవాంఛా వలయంలో చిక్కుకోవడానికి కారణం ఇంద్రియానుభవాలను ఆస్వాదించే మనస్సు ఉంది కాబట్టి. దాని నుంచి కనుక బయటపడితే అరిషడ్వర్గాలంటే మీకు తెలుసు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. వాటిని జయించాలి అంటే కనుక ఒక్క వెంకటేశ్వరుని మహిమ వల్లనే అది మనకు సిద్ధిస్తుంది. కాబట్టి అది అదుపు చేయగలిగితే మనకు అనివార్యములైన కర్మానుభవములు కూడా ఆ బంధంలో పడేవని భావన. వాని వాని స్వభావము వద్దనరాదు వాని వాని స్వభావము వద్దనరాదు తానందు దొరలనంటే తప్పులు లేవు వాని వాని స్వభావము వద్దనరాదు తానందు దొరలనంటే తప్పులు లేవు. నాకు చాలా ఇష్టమైన రాగం. ఇంతకుముందు ఇదే రాగంలో కీర్తన సమకూర్చాను, సునీత్ గారు పాడారు. మళ్ళీ ఈ కీర్తన చూసినప్పుడు ఆ ఇంటెన్సిటీ, అంటే ఆ భావం కరెక్ట్గా బయటకు రావాలంటే ఈ రాగం మీద కరెక్ట్గా ఉంటుంది అనుకున్నాను. అలాగే శ్రీకృష్ణ గారు చాలా పాటలు పాడారు. అంటే రికార్డింగ్కి వచ్చినప్పుడు ప్రతి లైన్, అంటే ఎవ్రీ వర్డ్ లిరికల్ ఎక్స్ప్రెషన్ దాన్ని ఎలివేట్ చేసి, అంటే సంగతులు ఇంప్రొవేషన్స్ కాకుండా ఎవ్రీ వర్డ్కి చాలా లిరికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే సింగర్ శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చతుషష్ఠి కళల్లో గాయకత్వం అంటే అది మయమరపు పాట. ఇందాకడి నుంచి మనం మయమరిపించే పాటల్ని వింటూనే ఉన్నాం. మనం పాడినా వేరొకరు పాడినా కూడా మనలను మనం మర్చిపోవాలి. ఆ లక్షణం గనక ఉంటేనే అది గాయకత్వం అనిపించుకుంటుంది. అలా పాడినటువంటి గాయకులు ఎందరో ఉన్నారు. వారి రికార్డులు కూడా మనం వింటూనే ఉన్నాం. అలా ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఆ పద్ధతిలోనే నడుస్తోందని నా భావన. ప్రతి పాట మధురమే, ప్రతి పాట గాయకత్వమే. ప్రీతితో సర్పమును మంత్రించితే కరవదు వాత సూత్రము గట్టిన వాడుగాడు ఈతల శ్రీ వెంకటాద్రీశ్వరు మహిమలు ఇవి ఈతల శ్రీ వెంకటాద్రీశ్వరు మహిమలు ఇవి ఏతుల గొలిచితేను ఏ కర్మము లేదు. కలియుగ దైవం కృపా కటాక్షాల కోసం సాగుతున్న సంగీత మథనం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఏమిటా బోరాదు దేహి కిందిరా నాథుడే ఆముకును ఇతని శరణనుటే ఉపాయము మదించిన ఏనుగను మావటీడు తిత్తినట్టు త్రిదశ వంద్యుడ నీవే తిప్పగదే మనసు ఈ మా
దర్శకుడే కదవే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం